పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మీ అందరినీ లెక్సియో దివిన పరిశుద్ధ గ్రంథ పఠన పరమార్థ కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం గుంటూరు సీనియర్ కౌన్సిల్ మెంబర్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి ఎన్జి ప్రకాశ్రావు గారు, పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం గుంటూరు మర్యాదల సభ్యురాలు శ్రీమతి దాసరి మరియమ్మ గారు పాల్గొంటున్నారు. వారిని కూడా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా మనము ఈనాటి సువిశేషాన్ని పఠించుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 9 వచనముల వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సహోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి ఏకాంతముగా వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనయ్యెను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మేము ఇచ్చట ఉండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘము నుండి, ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైన వాడు, ఆయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోర్లగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరనూ కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేవనెత్తేంత వరకు మీరు ఆ దర్శనమును గూర్చి ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ఫాదర్ గారండి, ఈ యొక్క చదువుకున్నటువంటి ఈ సువిశేష పట్టణములో దాని యొక్క పరమార్థాన్ని మాకు వివరించండి. ఈ ప్రశ్నకు సమాధానముగా లెక్సియో దివిన కార్యక్రమంలో 2వ మెట్టు అయినటువంటి పఠన పరమార్థంలోకి ప్రవేశించుదాం. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు తాబోరు పర్వతం మీద దివ్యరూపధారణ ధరించడం గురించి విని ఉన్నాం. యేసు ప్రభు ఈ దివ్యరూపధారణ గురించి మనము యూదుల గుడారాల పండగ సందర్భంలో అర్థము చేసుకోవాలి. యూదులు ఎడారిలో పయనించినప్పుడు గుడారంలో వాసము చేస్తూ పయనించారు. దాన్ని వారు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరము గుడారాల పండగని కొనియాడుతూ ఉండేవారు. ఆ పండగ సందర్భంలోనే యేసు ప్రభు తన 3 శిష్యులను తీసుకొని తాబోరు పర్వతం పైకి వెళ్ళి అక్కడ దివ్యరూపధారణ ధరించారు అని మనము చదువుతూ ఉన్నాం. ఏ సందర్భంలో యేసు ప్రభు ఈ దివ్యరూపధారణని ధరించి ఉన్నారు మనము చూస్తూ ఉన్నాము. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21, 22 వచనాల్లో యేసు ప్రభు 12 మంది అపోస్తలులతో కలిసి యెరూషలేము వైపు సాగిపోతూ ఉన్నారు. ఆ ప్రయాణంలో యేసు ప్రభు తన మరణ, శ్రమల, పునరుత్థానాల గురించి శిష్యులతోటి ప్రస్తావించారు. పేతురు ఆయన్ను పక్కకు తీసుకొని వెళ్ళి, ఇది జరగగుండుగాక అని అన్నారు. ఇది విన్నటువంటి మిగిలిన శిష్యులంతా కూడా ఓ విధముగా నిరాశలోకి, వైరాగ్యంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. వారిని ఉత్సాహపరచటానికి తన శ్రమల, మరణ, పునరుత్థానం తర్వాత తాను పొందబోయేటటువంటి మహిమను చూపించటానికి ప్రభు ఈ 3 తీసుకొని తాబోరు పర్వతంపైకి వెళ్ళి అక్కడ దివ్యరూపధారణ ధరించి ఉన్నారు.
యేసు ప్రభుకి 12 మంది అపోస్తులు ఉన్న ముగ్గురును మాత్రమే తీసుకొని తాబోరు పర్వతంపైకి వెళ్ళారు. ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే సిమోను పేతురు, జబదాయి కుమారులు అయినటువంటి యాకోబు, యోహానులు. ఈ ముగ్గురు శిష్యులు వేరే సందర్భాలలో కూడా యేసు ప్రభుతో పాటు ఉండటని మనము గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు యయూరు కుమార్తెను మృత్యువు నుండి పైకి లేపినప్పుడు కూడా ఈ ముగ్గురే యేసు ప్రభుతోటి ఉండి ఉన్నారు. లూకా శుభవార్త 8వ అధ్యాయము 51వ వచనం. అదేవిధముగా ఆయన గెత్సెమనే తోటలో ఆవేదన పొందుతున్నటువంటి సమయంలో కూడా ఈ ముగ్గురే ప్రభుతోచి ఉన్నారు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురికి యేసు ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ ముగ్గురులో మొదటివాడు పేతురు. పేతురునే యేసు ప్రభు రాయి అన్నారు. ఆ రాతి మీద తన యొక్క తిరుసభని నిర్మిస్తాను, తన యొక్క సంఘాన్ని నిర్మిస్తాను అని చెప్పి ఉన్నారు. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత ఈ పేతురు గారిని ప్రజల కాపరిగా కూడా నియమించి ఉన్నారు. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి మనము దీన్ని చూస్తూ ఉన్నాం. ఇంకా మనము చూస్తూ ఉన్నాం, పేతురు గారు యేసు ప్రభు కోసం రోములో తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు. ఇక రెండవ వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాము, యాకోబు గారు. ఈయన అపోస్తలులందరిలో కంటే కూడా మొదటిగా హెరోదు చేత వేదసాక్షి మరణాన్ని పొంది ఉన్నాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 2వ వచనం. ఇక మూడవ వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు. ఈయన కడనా భోజన సమయంలో యేసు ప్రభు హృదయానికి దగ్గరలో ఉన్నాడు. యేసు ప్రభు మరణిస్తూ మరియ తల్లిని ఈయనకి అప్పగించాడు అని కూడా మనము చదువుతూ ఉన్నాం. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 23వ వచనము మరియు యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26వ వచనంలో మనము దీన్ని గమనిస్తూ ఉన్నాం. ఈ ముగ్గురుని తీసుకొని ఆయన తాబోరు పర్వతంపైకి వెళ్ళి దివ్యరూపధారణ ధరించాడని మనము చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు దివ్యరూపధారణ ధరించినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె, వస్త్రము వెలుగు వలె తెల్లగా ప్రకాశించును అని కూడా మనము చదువుతూ ఉన్నాం. ఇది దేనికి సూచన? ఇది పరలోకవాసులకి సూచనగా ఉన్నది. దానియేలు ప్రవక్త గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. శాశ్వతజీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యను, అతని వస్త్రములు మంచు వలె తెల్లగా ఉండెను. ఈ మనుష్య కుమారుడే యేసు ప్రభు. మనుష్య కుమారుడు ఇంకా దర్శన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దర్శన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను, దుస్తులు పాదముల వరకు వేలాడుచుండెను, ఆయన శిరస్సు శిరోజములు ఉన్ని వలె మంచు వలె తెల్లగా ఉండెను. ఆ దర్శన గ్రంథంలోనే మనం చూస్తూ ఉన్నాము. 7వ అధ్యాయము 14వ వచనం. ప్రభు ఎన్నుకున్న వారి దుస్తులు గొర్రెపిల్ల రక్తంలో కడుగటం వలన తెల్లగా ఉండెను అని మనము చదువుతూ ఉన్నాం. కావున యేసు ప్రభు యొక్క రూపాంతరము పరలోకవాసులకి సూచనగా ఉన్నది. ఈయన ఎక్కడ ఈ దివ్యరూపధారణ ధరిస్తూ ఉన్నాడు అంటే పర్వతం మీద ఆయన దివ్యరూపధారణ ధరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పర్వతం మీద దివ్యరూపధారణ ధరించినప్పుడు ఆయనతో ఎవరు ఉన్నారు? మోషే ఉన్నాడు, ఆ తర్వాత ఏలియా ప్రవక్త కూడా ఉన్నారు. ఈ ఇరువురు కూడా పర్వతం మీదనే దైవ దర్శనాన్ని పొంది ఉన్నాడు. మనము చూస్తూ ఉన్నాం, మోషే, ఏలియా ఈ ఇరువురు దేవునితోటి పర్వతం మీదనే సంభాషించారు. మోషే సీనాయి పర్వతం మీద దేవుణ్ణి కలుసుకున్నాడని మనము చదువుతూ ఉన్నాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 12-16 వచనాల్లో మనము ఈ విధముగా చదువుతూ ఉన్నాం. యావే ప్రభు మోషేతో, కొండ మీదకు వచ్చి నన్ను కలుసుకొనుము, నియమములను ధర్మశాస్త్రమును ప్రాతిపలకముపై వ్రాసి ఇచ్చేదను అని అన్నాడు. అప్పుడు మోషే కొండపైకి వెళ్ళను, యావే తేజస్సు కొండ మీద నిలిచెను అని కూడా మనము చదువుతూ ఉన్నాం. ఇక ఏలియా గురించి మనము ఈ విధముగా పాత నిబంధన గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. ఏలియా ప్రవక్త కార్మెలు కొండపై 400 మంది బాలు ప్రవక్తల్ని సంహరించాడు. దానికి ప్రతిగా ఆయన మీద పగబూని యెజబేలు రాణి ఆయన చంపాలని చూస్తే ఏలియా ప్రవక్త తన ప్రాణభయంతో పారిపోయి చివరికి దేవుడు ఆయన్ని పర్వతం మీదకు రమ్మంటే ఆయన హోరేబు పర్వతానికి వెళ్ళాడు. అక్కడ మెల్లని స్వరములో దేవుడు తనను తాను ఏలియా ప్రవక్తకు తెలియచేసుకొని ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 1-18 వచనాలు.
చూస్తూ ఉన్నాము. యేసు ప్రభుతో మాట్లాడినటువంటి ఈ ఇరువురు, ఏలియా ప్రవక్త మరియు మోషే, ఇరువురు కూడా పర్వతం మీదనే దైవ దర్శనాన్ని పొంది ఉన్నాడు. ఈ ఇరువురికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. ఏమిటి అంటే మోషే ధర్మశాస్త్రానికి ప్రతీకగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలోని మొదటి 5 గ్రంథాలని తోరా లేకపోతే చట్టము అని అంటూ ఉన్నాము. అది మోషే ప్రవక్త ద్వారా ఇయ్యబడినది అని కూడా ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతూ ఉండేవారు. అదేవిధముగా ఏలియా ప్రవక్త, ఈ ఏలియా ప్రవక్త ప్రవక్తలందరికంటే కూడా చాలా గొప్ప ప్రవక్త. ఈయన ప్రవక్తలందరికీ ఒక ప్రతినిధిగా ఉన్నాడు. ఈ ఇరువురు యేసు ప్రభుతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఇంకొక విషయము గమనించాలి. యేసు ప్రభు ధర్మశాస్త్ర బోధమును, ప్రవక్తల ప్రబోధమును పరిపూర్తి చేయటానికి వచ్చి ఉన్నాడే కానీ ఆయన వాటిని తుడిచివేయటానికి రాలేదు అని ఆయనే పలికి ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మనము చూస్తూ ఉన్నాము లూకా శుభవార్త 24వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు. ఎమ్మావుసుకు వెళుతూ ఉన్నటువంటి ఇరువురు శిష్యులతోటి ఉత్థాన క్రీస్తు పయనమయ్యాడు. వారు యేసు ప్రభుని గురించి చింతిస్తూ ఉంటే యేసు ప్రభు ధర్మశాస్త్రము నుండి, ప్రవక్తల ప్రబోధము నుండి మనుష్య కుమారుడు శ్రమలను అనుభవించి మరణించి ఆ తర్వాత ఉత్థానము కావాలని వారికి నిరూపించి ఉన్నాడు. దీనివలన యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధమును పరిపూర్తి చేయటానికి వచ్చాడు. అందుకే ధర్మశాస్త్రానికి ప్రతినిధి అయినటువంటి మోషేతోటి, ప్రవక్తలకి ప్రతినిధి అయినటువంటి ఏలియాతోటి ఆయన ఇక్కడ కనిపించి ఉన్నాడు. మనము ఇంకా ఇరువురిలో ఇంకొక ప్రత్యేకత కూడా చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 5-6 వచనాలు. మోషే మోవాబు మండలములని గతించెను. ప్రభువు అతన్ని బెత్పియోరు పచ్చనం ఎదుట మోవాబు లోయలో పాతిపెట్టించెను. కానీ నేటి వరకు అతని సమాధి ఎవరికంత కూడా పడలేదు అని మనము మోషే మరణముల గురించి వింటూ ఉన్నాం. అయితే యోధా రాసినటువంటి లేఖలో ఆ తర్వాత మోషే భౌతిక శరీరానికి ఏమి సంభవించినదో చదువుతూ ఉన్నాం. యోధా రాసినటువంటి లేఖ 9వ వచనంలో, మికాయేలు అతిదూత సైతానును ప్రభు నిన్ను గద్దించునుగా కానీ మోషే శరీరం కొరకు వచ్చినప్పుడు సైతాన్ను గద్దించి మోషే శరీరమును స్వర్గానికి తీసుకొని వెళ్ళాడని కూడా మనము చదువుతూ ఉన్నాం. ఇక ఏలియా ప్రవక్త విషయంలో కూడా చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనములో ఏలియా మరణించకుండానే అగ్ని రథముపై పరలోకానికి వెళ్ళాడని కూడా మనము చదువుతూ ఉన్నాం. మనం ఒక చిన్న విరామము తీసుకొని మనము లక్ష్యోదీవన కార్యక్రమాన్ని కొనసాగించుదాం. తిరిగి మనము ఈ లెక్సియో దీవెన కార్యక్రమాన్ని కొనసాగించుదాం. ఒక మేఘము వారిని ఆవరించెను అని చదువుతూ ఉన్నాం. మేఘము దైవ సాన్నిధ్యానికి సూచనగా ఉంటుంది. మోషే సీనాయి పర్వతంపై ఉన్నప్పుడు మేఘము ఆవరించి ఉన్నది. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు పగల త్రోవచూపు మేఘస్తంభముగా, రాత్రి వెలుగు ఇచ్చు అగ్నిస్తంభముగా ఇశ్రాయేలును నడిపించినని కూడా మనము చదువుతూ ఉన్నాం. ఈ మేఘము నుండే యావే ప్రభు మోషేతో మాట్లాడి ఉన్నాడు. యావే మోషేతో, నేను కారుమబ్బులో నీతో మాట్లాడుతా ఇశ్రాయేలులో విని నిన్ను నమ్ముదురుగాక అని అన్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనం. తాబోరు పర్వతం మీద యేసుప్రభు దివ్యరూపధారణ ధరించినప్పుడు యేసుప్రభుతోటి ఏలియా మరియు మోషే ఉండుట చూసి పేతురు విధముగా అంటూ ఉన్నాడు, ముగ్గురికి 3 పర్ణశాలలు, 3 గుడారాలని నిర్మించుతాము అని అన్నాడు. ముందుగానే మనం చెప్పుకొని ఉన్నాం. యేసు ప్రభు తాబోరు పర్వతం మీద దివ్యరూపధారణని గుడారాల పండగ సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి. ఈ గుడారాల్లో వారు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో పయనించినప్పుడు, వారు విడిది చేసినప్పుడు గుడారాల్లో వాసం చేస్తూ ఉండేవారు. ప్రతి సంవత్సరము కూడా దాన్ని స్మరిస్తూ 7 రోజుల పాటు గుడారాల పండగని జరుపుకుంటూ ఉండేవారు. ఆయన అంటూ ఉన్నాడు, ఒకటి ప్రభుకి, ఒకటి మోషేకు, ఇంకొకటి
ఏలియాకు గుడారాలని నిర్మిస్తాను అని అంటూ ఉన్నాడు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ గుడారాల పండగ 7 రోజుల పాటు జరిగేది. పండగ మొదటి నుండి ఆఖరి రోజు వరకు ప్రతిరోజు ఎజ్రా ధర్మశాస్త్రమును చదివాను. 8వ నాడు నియమం ప్రకారము గొప్ప సమావేశము జరుపుకొనిరి అని నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 17-18 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. ఈ యేసుప్రభు దివ్య రూపధారణ సందర్భంలో 3 అపోస్తులు కూడా భయానికి గురి అయ్యారని కూడా మనము చదువుతూ ఉన్నాం. దైవ సాన్నిధ్యము మనిషిలో భయాన్ని తీసుకొని వస్తుంది అని పాత నిబంధన గ్రంథంలో అనేక సందర్భంలో మనము చూసి ఉన్నాం. ఇక మనము వాణి వారితో పలికింది అని కూడా మనం వింటూ ఉన్నాం. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రవక్తల ద్వారా లేఖనాలు ఇచ్చారు. వారి ద్వారా తాను ఇచ్చిన వాటిని తన ప్రజలు వినాలి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కోరి ఉన్నాడు. అయితే హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధముగా మనము చదువుతూ ఉన్నాం. గతమున దేవుడు పెక్కుమార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడారు, కడపడి రోజుల్లో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు అని కూడా మనము చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు మోషే ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల లేఖనముల యొక్క పరిపూర్ణత. అందుకే మనము యేసు ప్రభుని ఆలకించాలి అని వాణి మనకు తెలియచేస్తూ ఉంది. ఇంకా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతోటి ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. ప్రభు మీ ప్రజల నుండి నా వంటి ప్రవక్తను మీ చెంతకు పంపును, మీరు అతని మాట ఆలకించుడు అని ఇశ్రాయేలు ప్రజలతోటి మోషే పలికి ఉన్నాడు. ఇంకా మనము చూస్తూ ఉన్నాము, యేసు ప్రభు యొక్క దివ్య రూపధారణ ముగిసిన తర్వాత ఆ 3 అపోస్తులకి యేసు ప్రభు తప్ప మరెవరు కూడా కనిపించలేదు అని వింటూ ఉన్నాం. వారికి ఆ సందర్భంలో ఈ దివ్య రూపధారణ సంఘటన సరిగా అర్థం కాలేదు. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాతనే దానిలో ఉన్నటువంటి మర్మము వారికి అర్థమైనది. యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేసిన తర్వాత ఆ సంఘటనలో ఉన్నటువంటి మర్మాన్ని, రహస్యాన్ని యేసు ప్రభు ఉత్థానం తర్వాతనే శిష్యులు అర్థం చేసుకున్నారని కూడా మనము చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు ఉత్థానం తర్వాత ఈ దివ్యరూపధారణ గురించి పేతురు గారు తాను వ్రాసినటువంటి లేఖలో ప్రస్తావిస్తూ ఈ విధముగా అంటూ ఉన్నారు. మేము కట్టుకథలపై ఆధారపడలేదు, మా కన్నులారా మేము ఆయన గొప్పతనాన్ని చూశాం. తండ్రి యగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అతడ ఉన్నాం. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి సంతోషిస్తూ ఉన్నానని దివ్యవాణి పలుకుటను మేము విని ఉన్నాము అని పేతురు గారు రాస్తూ ఉన్నారు. 2వ పేతురు 1వ అధ్యాయము 16-19 వచనాల్లో ఈ విషయాన్ని మనము చదువుతూ ఉన్నాం. యోహాను గారు కూడా తాను వ్రాసినటువంటి లేఖల్లో ఈ విధముగా వ్రాస్తూ ఉన్నాడు. సృష్టి ఆరంభము నుండి ఉన్నటువంటి జీవవాక్కును మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విని కనులారా కాంచితిమి, మా చేతులు దాన్ని స్పృశించినవి అంటూ ఉన్నాడు. 1వ యోహాను 1వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది యేసు ప్రభు యొక్క దివ్య రూపధారణలో ఉన్నటువంటి పట్టణ పరమార్థం. ఈ యొక్క సువిశేష పఠనము ద్వారా మనము గ్రహించవలసినటువంటి ధ్యానాంశాన్ని మాకు తెలియపరచండి. ఈ ప్రశ్నకు సమాధానముగా ఈ కార్యక్రమంలోని తరువాతి మెట్టు అయినటువంటి ధ్యానాంశంలోకి మనము ప్రవేశించుదాం. ఈ దివ్యరూపధారణ సమయంలో ఈ ముగ్గురు అపోస్తులు మాత్రమే ఉన్నారు. ఈ 3 అపోస్తులు మిగిలినటువంటి 2 సందర్భాల్లో కూడా ఉన్నారని మనము చెప్పుకొని ఉన్నాం. ఏమిటి ఆ 2 సందర్భాలు అంటే, ఓ సందర్భము యేసు ప్రభు యయూరు కుమార్తెను మృత్యువు నుండి జీవముతో పైకి లేపుట, ఇంకొక సందర్భము గెత్సెమనే తోటలో ఆవేదన చెందుట. ఈ 3 కూడా యేసు ప్రభు యొక్క శక్తిని చూశారు, ఆయన యొక్క మానవ బలహీనతను చూశారు, మధ్యలో ఆయన యొక్క మహిమను చూస్తూ ఉన్నారు. దీనినే కెనోసిస్ అంటూ ఉన్నాం, గ్లోరిఫికేషన్ అంటూ ఉన్నాం. యేసు ప్రభు తనను తాను రిక్తుణ్ణి చేసుకున్నాడు కాబట్టి ఆయన మహిమపరపబడి ఉన్నాడు. యేసు ప్రభు రిక్తుణ్ణి చేసుకొని ఆయన మానవుడిగా బలహీనుడిగా బాధలు పడుతూ ఉన్నప్పుడు దాన్ని చూసి తట్టుకోవటానికి దాని తర్వాత రాబోయేటటువంటి మహిమను ఆ 3 అపోస్తులకు చూపించి
ఆ బాధల సమయంలో వారు ధైర్యంతో నిలబడటానికే యేసు ప్రభు ఈ దివ్యరూప ధారణని ఆ ముగ్గురికి చూపించాడని కూడా వేదాంత పండితులు అంటూ ఉన్నారు. ఇక తాబోరు పర్వతము, ఒలీవ పర్వతము ఈ రెండు కూడా ప్రభు యొక్క దైవత్వాన్ని, మానవ స్వభావాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో హై మూమెంట్స్, లో మూమెంట్స్ అంటూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో సంతోష సంఘటనలు ఉంటూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో దుఃఖకర సంఘటనలు అంటూ ఉన్నాయి. ఈ సంతోషకర సంఘటనలు అనేవి మనల్ని దుఃఖకర సంఘటనలు ధైర్యముగా నిలబడేటట్లు మనకు సాయము చేస్తూ ఉంటుంది. అదే ఇక్కడ మనము అర్థము చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క దివ్యరూప ధారణ 3 సువార్తల్లో మనము చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్త. ఇది యేసు ప్రభు జీవితంలో అతి ముఖ్యమైనటువంటి సంఘటన. యేసు ప్రభునందు విశ్వాసము మన క్రైస్తవ జీవితానికి శక్తి. లూకా శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దివ్యరూప ధారణ ధరించాడు అని వ్రాస్తూ ఉన్నారు. యేసు ప్రభు యెరూషలేము వైపుకు పయనమైపోతూ ఉన్నాడు. ఆ యెరూషలేములో ఆయన శ్రమలని, శిలువ మరణాన్ని పొందబోతూ ఉన్నాడు. అయితే అది భరించడానికి శక్తి కావాలి. అందుకే ఆయన ఈ 3 అపోస్తలులను తీసుకొని పర్వతంపైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దివ్యరూప ధారణ ధరించాడు అని కూడా మనం వింటూ ఉన్నాం. ఆ వాణి, అక్కడ వాణి ఈ విధముగా పలుకుతూ ఉన్నది, నా ప్రియమైన కుమారుడు ఆనందిస్తూ ఉన్నాను, ఆలకించు అని వాణి వారికి వినిపించినది. ఇక్కడ ఏముంటుంది? రాబోతూ ఉన్నటువంటి మహిమను చూశారు. యేసు ప్రభు తన యొక్క శ్రమలని అనుభవించడానికి శక్తిని పొందారు. అదేవిధంగా 3 అపోస్తలు కూడా శక్తిని పొందారు అని మనము అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కూడా మన మరణం తర్వాత రాబోయేటటువంటి పరలోక మహిమ అనేది మన ఈ జీవితంలో మనం పొందబోయేటటువంటి కష్టాలని భరించేటట్లు చేయగలుగుతూ ఉంది. పౌలు గారు 2వ కొరింథీ 4వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ విధముగా పలుకుతూ ఉన్నారు, ఇందువల్లనే మేము ఎన్నడను నిరుత్సాహపడము. మేము భౌతికముగా క్షీణిస్తూ ఉన్నా కానీ ఆధ్యాత్మికముగా దినదినము నూతన స్వభావాన్ని పొందుచున్నాం. మేము అనుభవిస్తూ ఉన్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టము కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును అని అంటూ ఉన్నాడు. మనందరము కూడా ఇటువంటి విశ్వాసముతోటే మన జీవితాల్లో సంభవించేటటువంటి కష్టాలని ఎదుర్కోవాలని మనము అర్థము చేసుకోవాలి. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, శక్తి స్వరూపుడా, నీ ప్రేమ అనంతమైనది. మమ్ము పాప విముక్తులను గావించుటకై సిలువపై ప్రాణత్యాగమనర్చావు. రక్షణ అనుగ్రహించి మోక్షభాగ్యం దయచేశావు. మీకు వేలాది కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాపై చూపిస్తున్న కరుణ కటాక్షాలకు మేము ఎంతగానో రుణపడి మా జీవితకాలమంతా నిన్నే స్మరిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ పరిశుద్ధ జీవితం జీవించులాగన ఆశీర్వదించండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందే నేను ఆనందభరితుడనైతిని అని తండ్రి దేవుడు మిమ్ము గూర్చి పలికిన విధంగా మేము సన్మార్గంలో నడిచి పరిశుద్ధ జీవితం జీవించి మేమును మీకు ఇష్టమైన ప్రియకుమారులుగా మారునట్లు కావలసిన మారు మనస్సు, ఆదర్శ జీవితం అనుగ్రహించండి. ఆమేన్. ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా మరి మనం ఏమి ఆచరించాలని బోధిస్తున్నదో ఆ విషయాన్ని మాకు తెలియచేయండి. ఈ ప్రశ్నకు సమాధానముగా ఈ కార్యక్రమంలో ఆఖరి భాగమైనటువంటి ఆచరణలోకి ప్రవేశించుదాం. ఈ యేసు ప్రభు యొక్క దివ్యరూప ధారణ మనల్ని ఏమి చేయాలని కోరుతూ ఉన్నది, ఏమి ఆచరించాలని కోరుతూ ఉన్నది అంటే, ముందుగా మోషే, ఏలియాను తీసుకుంటే మోషే, ఏలియా ఇరువురు కూడా ధర్మశాస్త్రానికి, ప్రవక్తలకి ప్రతినిధులుగా ఉన్నారు. పాత నిబంధన గ్రంథాన్ని ఈ 2 కోవల్లో మనము కూర్చవచ్చు. ధర్మశాస్త్రం అనవచ్చు, ప్రవక్తలు అనవచ్చు. అంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుని యొక్క వాక్. ఇక నూతన నిబంధన గ్రంథము యేసు ప్రభుకి ప్రతీకగా ఉంటూ ఉంది. పాత నిబంధన గ్రంథం, నూతన నిబంధన గ్రంథం అంతా కూడా దేవుని వాక్. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని వాక్కుగా అంగీకరించాలి, దానిని పఠించాలి. ఆ పరిశుద్ధ గ్రంథము, ఆ వాక్కు ద్వారా దేవుడు చెబుతూ ఉన్న దానిని మనము పాటించటానికి ప్రయత్నించాలి. ఇక కేవలం మన వాక్కుని వినుట మాత్రమే కాదు, పాటించాలని కూడా మనం వినాలి. వాణి ప్రభుని గురించి విధముగా అంటూ ఉంది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను అధికముగా ఆనందిస్తూ ఉన్నాను, ఈయనని ఆలకించమని అంటూ ఉన్నారు. అదే విధముగా దేవుడు కూడా మనల్ని యేసు ప్రభు యొక్క వాక్కుని విని ఆలకించి పాటించమని కోరుతూ ఉన్నాడు.
యేసు ప్రభు యెరూషలేముకు ఎందుకు వెళుతూ ఉన్నాడు అంటే దేవుని చిత్త ప్రకారము శ్రమలని శిలువ మరణాన్ని అనుభవించి మానవులకి రక్షణాన్ని కలగచేయటానికి వెళుతూ ఉన్నాడు. అది కష్టమైనా కానీ దాని తర్వాత మహిమ రాబోతూ ఉన్నది. రాబోతున్న మహిమ ఎలా ఉంటుందో ఈ తాబోరు పర్వతం మీద ముందుగానే ఆయన అనుభవించి ఉన్నారు. అదే విధముగా మనము కూడా దేవుని యొక్క చిత్తానికి తల వంచి దేవుని యొక్క వాక్కుని విధేయించాలి. మనము మన జీవితంలో ఏమి జరిగినా కూడా దేవుని యొక్క ప్రేమను మనము అనుమానించకూడదు. పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 11వ వచనం, ఆయనను విశ్వసించువాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు అని మనము చదువుతూ ఉన్నాం. లూకా సువార్తలో యేసు ప్రభు తాబోరు పర్వతం మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దివ్యరూపధారణ ధరించాడని కూడా మనం వింటూ ఉన్నాం. మరే విధముగా దీని ద్వారా ప్రార్థన యొక్క ఆవశ్యకతను కూడా మన జీవితాల్లో గుర్తుంచుకొని క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితాన్ని జీవించలేరు అన్న విషయము గ్రహించి ఎప్పుడు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 17వ వచనం, సదా ప్రార్థించమంటున్నారు పౌలుడు. అదేవిధముగా దేన్ని గురించి కూడా విచారింపక మీకు ఏమి అవసరమో వాని కొరకు దేవుణ్ణి మీ ప్రార్థనలు అర్థింపుడు అని ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారు మనల్ని కోరుతూ ఉన్నారు. మరలా వచ్చే వారము లెక్సియో దీవెనో కార్యక్రమం ద్వారా తిరిగి కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ దేవుని ఆశీస్సులని అందచేస్తూ ఉన్నాను.